ఏపీ ప్రోగ్రెస్ కార్డులో ఈరోజు ఎపిసోడ్ని పెందుర్తి నియోజకవర్గం నుంచి మొదలు పెడదాం. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని పెందుర్తిలో గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన నుంచి పంచకర్ల రమేష్ బాబు, వైసీపీ నుంచి అన్నంరెడ్డి రాజ్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో పంచకర్ల రమేష్ బాబు 81,870 ఓట్ల మెజార్టీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుకు సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై ఈ నియోజకవర్గ జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పెందుర్తి నియోజకవర్గ ప్రజలకు పంచకర్ల రమేష్ బాబు ఇచ్చిన హామీలేంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. వేపగుంట పినగాడి రోడ్డును 6 నెలల్లో పూర్తి చేస్తాను అని చెప్పారు. అలాగే పంచగ్రామాల భూ సమస్యను క్లియర్ చేస్తాను అంటూ ఆ గ్రామ ప్రజలకు హామీలు ఇచ్చారు. ప్రజలకు 24 గంటలు అందుబాటులోనే ఉంటాను, పిలిస్తే పలుకుతాను అన్నారు. ఇక తాడి గ్రామాన్ని తరలిస్తాను అని కూడా చెప్పారు. గ్రావెల్ అక్రమ తవ్వకాలకు చెక్ పెడతాను అని అన్నారు. ఫార్మా కంపెనీలో ఉద్యోగ అవకాశాలు స్థానికంగా ఉన్న యువతకు కల్పిస్తాను అని చెప్పారు. అలాగే బొగ్గు లారీల దుమ్ము ధూళి సమస్యను నియోజకవర్గ ప్రజలకు లేకుండా చేస్తాను అంటూ హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఇప్పటికీ ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. పంచగ్రామాల భూ సమస్య ఆ గ్రామాల ప్రజలను వెంటాడుతూ ఉంది. రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితి, కొనుక్కోలేని పరిస్థితి అక్కడ తలెత్తుతూ ఉంది. సో ఆ సమస్యను తీరుస్తాను అంటూ ఎన్నికల సమయంలోనే చెప్పారు. ఇక ఫార్మా క్లస్టర్లలో కెమికల్ లీకేజీలు ఎక్కువగా ఉన్నాయి. దీని కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పరవాడ, అచ్యుతాపురం వాసులకు దీని సమస్య చాలా ఎక్కువగా ఉంది. రాత్రిళ్ళు విషవాయువులు విడుదలవుతూ ఉండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. అలాగే సముద్ర జీవులకు తీర ప్రాంతానికి హాని కలుగుతూ ఉంది. ఇక వేపగుంట పినగాడి రోడ్డు గుంతలుగా ఉంది. ఆ రోడ్డుపై ప్రయాణం చెయ్యాలి అంటే చాలా కష్టంగా ఉంది. పెందుర్తి పోర్ట్ హైవే కనెక్టింగ్ రోడ్డు అవసరం. జనం ఆ రోడ్డును వేయమని అడుగుతూ ఉన్నారు. ఇక పెందుర్తిలో డిగ్రీ కాలేజ్ కూడా అవసరం ఉంది. పై చదువులకు అటు గాజువాక, విశాఖ వెళ్లాల్సి వస్తుంది పెందుర్తి నియోజకవర్గ విద్యార్థులకు. మరోవైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే డ్రైనేజ్ పనుల కోసం రోడ్లు తవ్వి వదిలేశారు. ఆ వదిలేసిన రోడ్లు ప్రజలకు ఇబ్బందికరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. విఎంఆర్డీఏ, జీవీఎంసీ చేస్తున్న అభివృద్ధి పనులు ఎమ్మెల్యే పట్ల సానుకూలతను పెంచుతున్నాయి ప్రజలు. అలాగే రోడ్లు, పార్కులను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఇక డ్రైనేజీలను గురించి కూడా పట్టించుకుంటూ ఉన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే నాయుడుపాలెంలో బాలికల బీసీ హాస్టల్కు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా చూద్దాం. నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎమ్మెల్యే అనుచరులపై భూ కబ్జా ఆరోపణలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యే ఎక్కువగా జనంలో అందుబాటులో ఉండటం లేదు అని అనుకుంటూ ఉన్నారు. మరోవైపు గ్రావెల్ తవ్వకాల్లో చేతివాటాలకు చూపిస్తూ ఉన్నారు. ఆ చేతివాటాలకు చెక్ పడేది ఎప్పుడు అని అడుగుతున్నారు. ఇక ఎమ్మెల్యే పిఏపై అవినీతి ఆరోపణలు కూడా పెరుగుతున్నాయి. ఎమ్మెల్యే పిఏపై ఆరోపణలు పెరగడం ఎమ్మెల్యేకు నెగిటివ్ పాయింట్స్గా మారుతున్నాయి. మరి ఎమ్మెల్యే పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 14% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 18.6% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 51.1% మంది జనం చెబుతుంటే బాగా లేదు అని 11.6% మంది జనం అంటున్నారు. అస్సలు బాగా లేదు అని 4.7% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 16% మందిలో కొంత అసంతృప్తి కనిపిస్తూ ఉంటే 84% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుకు పెందుర్తి నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 7% మంది అంటున్నారు. బాగుంది అని 35% మంది అంటున్నారు. పర్వాలేదు అని 53.4% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 2.3% మంది, అస్సలు బాగాలేదని ఇంకో 2.3% మంది అంటున్నారు. అంటే ఈ నియోజకవర్గంలో 4 నుంచి 5% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే 95 నుంచి 96% మంది సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు వేస్తున్న మార్క్స్ ఏంటో చూడండి. చాలా బాగుందని 4.7% మంది అంటున్నారు. బాగుంది అని 16% మంది అంటున్నారు. పర్వాలేదు అని 53.5% మంది అంటుంటే బాగాలేదు అని 23.5% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 2.3% మంది అంటున్నారు. అంటే దగ్గరగా 25 నుంచి 26% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే మిగిలిన జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 9.3% మంది అంటున్నారు, బాగుంది అని 20.9% మంది చెప్తున్నారు, పర్వాలేదు అని 32.6% మంది అంటుంటే, బాగాలేదు అని 25.6% మంది, అస్సలు బాగాలేదు అని 11.6% మంది చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 4.7% మంది అంటున్నారు, బాగుంది అని 2.3% మంది చెప్తున్నారు, పర్వాలేదు అని 62.8% మంది అంటుంటే, బాగాలేదు అని 27.9% మంది అంటున్నారు, అస్సలు బాగాలేదు అని 2.3% మంది చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారంటే, చాలా బాగుందని 7% మంది అంటున్నారు, బాగుందని 37.2% మంది చెప్తున్నారు, పర్వాలేదు అని 46.5% మంది అంటున్నారు, బాగాలేదు అని 7% మంది చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 2.3% మంది అంటున్నారు. ఇక అమరావతి పనులు పూర్తవుతాయా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 46.5% మంది చెప్తుంటే, కావు అని 18.6% మంది అంటున్నారు, కావచ్చు అని 20.9% మంది చెప్తుంటే, తెలియదు అని 14% మంది అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే, పూర్తవుతుందని 44.2% మంది నమ్ముతున్నారు, కాదు అని 11.6% మంది అనుకుంటున్నారు, కావచ్చు అని 34.9% మంది ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంటే, తెలియదు అని 9.3% మంది జనం అంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే, పెరిగాయి అని చెప్తున్నారు 14% మంది, పెరగలేదు అంటున్నారు 51.2% మంది, పెరిగి ఉండొచ్చు అంటున్నారు 30.2% మంది, తెలియదు అంటున్నారు 4.6% మంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే, వస్తుందని 16.7% మంది అంటుంటే, రాదు అని 57.1% మంది, రావచ్చు అని 11.9% మంది, తెలియదు అని 14.3% మంది జనం చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే, పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20.9% మంది జనం అన్నారు, నారా లోకేష్ అయితే బాగుంటుందని 51.2% మంది అన్నారు, తెలియదు అని 27.9% మంది జనం చెప్పారు. ఇవి పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.